వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము రాబోయే ప్రతి ఎగ్జామ్ కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా కరెంట్ టాపిక్స్ చూస్తున్నాము. సో దానిలో భాగంగా ఈరోజు మనము ఈ క్లాస్లో ఇంపార్టెంట్ ఇండెక్సెస్ గురించి చూడబోతున్నాము ఫర్ ద ఇయర్ 2020 అండ్ 2021. సో రీసెంట్గా మీరు జరిగిన ఎగ్జామ్స్ కనుక చూసుకున్నట్లయితే లైక్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ కావచ్చు, రైల్వే ఎగ్జామ్ కావచ్చు, ఇండెక్సెస్ అనేవి చాలా కామన్గా అడుగుతున్నారు. సో కాబట్టి మనము ఈరోజు ఈ క్లాస్లో ఇండెక్సెస్ చూద్దాము. సో గివెన్ బై డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. ఓకేనా? సో దీనిలో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా ర్యాంక్ ఎంత, అండ్ అలాగే ఫస్ట్ ర్యాంక్ ఏ కంట్రీకి ఇచ్చారు, అండ్ ఒకవేళ వీలైతే లాస్ట్ ర్యాంక్ ఏ కంట్రీకి ఇచ్చారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మోస్ట్లీ మీకు ఇండియా ర్యాంక్ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంకా స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 142, అండ్ అలాగే 2021 ఇయర్కి కూడా ఇండియా ర్యాంక్ 142 ఉంది ఫ్రెండ్స్. ఈ రిపోర్ట్ వచ్చేసి మీకు ఎవరు దీన్ని ఇష్యూ చేస్తారంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. మీకు ఎగ్జామ్లో టఫ్ చేయడానికి ఒక్కొక్కసారి బై విచ్ ఆర్గనైజేషన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఈజ్ గివన్ అని అడుగుతారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ గివన్ బై రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని గుర్తుపెట్టుకోండి. దీనిలో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి నార్త్ కొరియాకి లాస్ట్ ర్యాంక్. ఓకేనా? నెక్స్ట్ వన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇండియా 2020. సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2020లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 144, అండ్ లేటెస్ట్గా 2021లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 139. ఫస్ట్ కంట్రీ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫిన్లాండ్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్ 2021. సో గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్ కనుక చూసుకున్నట్లయితే 2021లో ఇండియా ర్యాంక్ 53, అండ్ ఫస్ట్ కంట్రీ వచ్చేసి నార్వే. 2020లో ప్రీవియస్ ఇయర్ మనము లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే సేమ్ 53 ఉంది ఫ్రెండ్స్. ఇది ఎవరు ఇస్తారంటే ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్, EIU అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్లో ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 105, అండ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి హాంకాంగ్కి ఇవ్వడం జరిగింది. దీన్ని రిలీజ్ చేసేది ఎవరంటే ఇట్ ఈస్ గివన్ బై ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 48th పొజిషన్. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి స్విట్జర్లాండ్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఎవరు ఇస్తారంటే ఈ రిపోర్ట్ వచ్చేసి విపో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2021. ఇండియా ర్యాంక్ వచ్చేసి 40. గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2021 ఇండియా ర్యాంక్ 40. నెక్స్ట్ వన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2021 ఇండియా ర్యాంక్ వచ్చేసి చూడండి 140 ఉంది ఫ్రెండ్స్. జెండర్ గ్యాప్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 140 ఉంది ఫర్ ద ఇయర్ 2021. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో ఐస్లాండ్ ఉంది ఫ్రెండ్స్. మరి ఈ రిపోర్ట్ వచ్చేసి ఎవరు రిలీజ్ చేస్తారంటే WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్. సోషల్ మొబిలిటీ ఇండెక్స్లో 2020లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 76 అవుట్ ఆఫ్ 82 కంట్రీస్. ఓకేనా? దీనిలో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి డెన్మార్క్ ఉంది ఫ్రెండ్స్. ఇది రిలీజ్ ఎవరు చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. సో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ వచ్చేసి మనకు CPI అంటారు. 2020 ర్యాంక్ ఇండియా వచ్చేసి 86th పొజిషన్. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి కరప్షన్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని రిలీజ్ చేసేది ఎవరంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఇన్స్టిట్యూట్ దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. క్లైమేట్కి సంబంధించి
పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వచ్చేసి ఇండియా ర్యాంక్ 2020లో 10 ఉంది, 2021లో కూడా 10 ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020. సో హ్యూమన్ హెచ్డిఐ అంటారు. హెచ్డిఐ ఇండెక్స్ వచ్చేసి 2020లో ఇండియా ర్యాంక్ 131, ఫస్ట్ పొజిషన్లో నార్వే ఉంది. ఇది రిలీజ్ ఎవరు చేస్తారంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ సెకండ్ ఫ్రెండ్స్. ఓకే, హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020. హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ వచ్చేసి 111, ఫస్ట్ పొజిషన్లో న్యూజిలాండ్ ఉంది. నంబర్ 1 స్టేట్. నెక్స్ట్ వన్ నంబర్ 1 స్టేట్ ఇన్ పబ్లిక్ అఫైర్స్ 2020. సో మన ఇండియా వైజ్ చూసుకున్నట్లయితే ఇంకా నంబర్ 1 స్టేట్ పబ్లిక్ అఫైర్స్లో ఎవరు ఉన్నారంటే కేరళ ఉంది. యూనియన్ టెరిటరీ వచ్చేసి చండీగఢ్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇది మనము నేషనల్ చూస్తున్నాం అన్నమాట. నేషనల్ మన ఇండియాకి సంబంధించి ఇండెక్సెస్. ఫస్ట్ ఇండియన్ పిఎస్యు ఫోర్బ్స్ బెస్ట్ ఎంప్లాయీస్ 2020 ఇయర్. అంటే పిఎస్యు పబ్లిక్ సెక్టార్ యూనిట్ సంబంధించిన కంపెనీస్ ఉంటాయి కదా, సో దాంట్లో బెస్ట్ ఎంప్లాయీ 2020 ఇయర్కి ఏ కంపెనీకి ఇచ్చారంటే ఎన్టీపీసీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ సో మనము మరికొన్ని ఇండెక్సెస్ కనుక చూసినట్లయితే, సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే ఇండెక్స్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వచ్చేసి 2020 ఇయర్కి ఇండియా ర్యాంక్ వచ్చేసి పాస్పోర్ట్కి 85th ర్యాంక్ ఇచ్చారు. 2021 ఇయర్లో ఇండియా పాస్పోర్ట్ ర్యాంక్ వచ్చేసి 84, అంటే 1 పొజిషన్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఫస్ట్ పొజిషన్లో పాస్పోర్ట్కి జపాన్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ 2020. అర్బన్ రిలేటెడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2020 ఏ స్టేట్ టాప్ చేసిందంటే ఒడిశా స్టేట్ టాప్ చేసింది. నెక్స్ట్ వన్ 8th గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2020. టెర్రరిజంకి సంబంధించి ఇండెక్స్ 2020 ఇయర్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 8th పొజిషన్. నెక్స్ట్ వన్ యుఎస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2020. ఎయిర్ క్వాలిటీకి సంబంధించి ఇండెక్స్లో 2020 మనకు టాప్ చేసిన స్టేట్ ఏదంటే అంటే ప్లేస్ ఏదంటే లాహోర్. ఓకేనా, లాహోర్. హయ్యెస్ట్ పెయిడ్ సెలబ్రిటీ 2020లో హయ్యెస్ట్ పెయిడ్ సెలబ్రిటీ ఎవరంటే కీలీ జెన్నర్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీటితో పాటు మీకు మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా అన్నీ దీంట్లోనే కలిపేసి ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి బిట్ కూడా జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వన్ టాప్ 50 ఏషియన్ సెలబ్రిటీస్ ఇన్ ద వరల్డ్ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే, దీనిలో 2020 ఇయర్కి మనకు టాప్ చేసింది ఎవరంటే ఏషియన్ సెలబ్రిటీస్లో సోనూ సూద్ గారు. ఓకేనా, అంటే వరల్డ్ లిస్ట్లో ఏషియన్ సెలబ్రిటీస్లో సోనూ సూద్ గారు 2020 ఇయర్కి. ఇంకా నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ నిర్మలా సీతారామన్ గారు. సో ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇన్ ఫోర్బ్స్ లిస్ట్ 2020లో తన పొజిషన్ వచ్చేసి 41 పొజిషన్. నెక్స్ట్ వన్ విచ్ కంపెనీ టాప్డ్ ద 2020 ఫార్చ్యూన్ 500 లిస్ట్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ అంటే రిలయన్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ నేమ్ ద సిటీ విచ్ టాప్స్ వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ 2020 బై ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈఐయు. ఏ సిటీ అంటే హాంకాంగ్. సో హాంకాంగ్ సిటీ అనేది మనకు వరల్డ్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఫర్ ద ఇయర్ 2020 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అనీమియా ముక్త్ భారత్ ఇండెక్స్. సో అనీమియా ముక్త్ భారత్ ఇండెక్స్లో 2020 ఇయర్ గాను మనకు హర్యానా స్టేట్ టాప్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏషియా పవర్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ ఎంత అంటే 4th ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి యూఎస్ఏ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ డైలీ మీరు రివిజన్ చేయండి, సో మీకు ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ వన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020. గ్లోబల్ ఇది జీ ఫ్రెండ్స్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 గాను ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకు 94 ఉంది. నెక్స్ట్ వన్ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ముద్రా లోన్ స్కీమ్. మనకు ముద్రా లోన్ తెలుసు కదా, సో ముద్రా లోన్కి సంబంధించి స్కీమ్లో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ ఏదంటే తమిళనాడు. నెక్స్ట్ వన్
డాష్ టాప్ ఇన్ కోవిడ్-19 పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో ఇది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో చూడండి, ఏది మనకు టాప్ చేసింది కోవిడ్-19 పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో అంటే వియట్నాం అని గుర్తుపెట్టుకోండి, వియట్నాం. నెక్స్ట్ వన్, గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2020. సో గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 2020 ఇయర్ గాను ఇండియా ర్యాంక్ వచ్చేసి 7th పొజిషన్ క్లైమేట్ రిస్క్కి. నెక్స్ట్ వన్, 4x రిజర్వ్ సర్పాస్డ్ బై ఇండియా. మనకు 4x రిజర్వ్ అని ఉంటుంది. సో 4x రిజర్వ్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 4th పొజిషన్. ఇది జపాన్ని క్రాస్ చేయడం జరిగింది మన కంట్రీ. నెక్స్ట్ వన్, డిజిటల్ పేమెంట్ స్కోర్ కార్డు ఎవరు ఇష్యూ చేశారంటే SBI దీన్ని ఇష్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మసచ్ డాష్ ఇన్స్టిట్యూట్ స్టూడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద 11th QS వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్. సో QSకి సంబంధించి వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో మనకు ఫస్ట్ పొజిషన్లో ఏ ఇన్స్టిట్యూట్ ఉందంటే మ్యాసచ్యూసెట్స్. సో ఇది ఎక్కడ ఉందంటే USA ఉంటుంది ఫ్రెండ్స్. సో మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ మనకు టాప్ చేయడం జరిగింది QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో. ఇండియాలో మనం చూసుకున్నట్లయితే IIT బాంబే 172nd పొజిషన్లో స్టూడ్ అంటే నిలవడం జరిగింది, 172 పొజిషన్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియాస్ టాప్ ట్రేడర్. సో మనము రీసెంట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ మన ఇండియాకి టాప్ ట్రేడర్ ఎవరి దగ్గర నుంచి ఎక్కువ ట్రేడింగ్ జరిగిందంటే ఏ కంట్రీ నుంచి అంటే చైనా ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, కార్పొరేట్ ఇండియా రిస్క్ ఇండెక్స్. కార్పొరేట్ ఇండియా రిస్క్ ఇండెక్స్ దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే ICICI లాంబార్డ్ ఇది స్టార్ట్ చేయడం జరిగింది. డాష్ స్టేట్ టాప్ ఇన్ ద జస్టిస్ డెలివరీ ఇన్ ఇండియా 2020. జస్టిస్ డెలివరీలో ఏ స్టేట్ టాప్ చేసింది 2020 ఇయర్ గాను అంటే మహారాష్ట్ర ఇస్ ద స్టేట్. నెక్స్ట్ వన్, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020. దీనిలో టాప్ చేసింది ఎవరంటే ఈ ఇండెక్స్లో కర్ణాటక స్టేట్ టాప్ చేసింది ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో 2020 ఇయర్ గాను. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇండెక్సెస్కి సంబంధించి క్లాస్. సో ఇలాగే మీకు మరిన్ని టాపిక్స్ కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రతి క్లాస్ని కూడా జాగ్రత్తగా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత వీడియోని లైక్ చేస్తే నాకు అంత మోటివేషన్గా ఉంటుంది, నేను ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. అండ్ మీకోసం ఇలాగే మరిన్ని క్లాసెస్ తీసుకొస్తూ ఉంటాను. సో మన క్లాసెస్లో స్పెషాలిటీ ఏంటంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మనకు ప్రతి క్లాస్లో మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ ఓరియంటెడ్, మీకు ఎగ్జామ్లో ఏవైతే అడుగుతారో అంటే కరెంట్ అఫైర్స్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను లాస్ట్ చేసిన సెక్షన్ ఇంపార్టెంట్ బుక్స్ కావచ్చు, సమ్మిట్స్ కావచ్చు, సో ఇప్పుడు ఇండెక్సెస్ కావచ్చు. సో ఇలాంటి యొక్క ఖచ్చితమైన మనకు షార్ట్ క్వశ్చన్ మనకు టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా నేను అనలైజ్ చేసి మీకోసం తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో దేన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.